Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning Pure Maths faculty. So let's see the next concept ma. Concept number 10, that is finding the meeting time. Right? So this is also important. So manaku question lo vadu em istadante 2 times timings istadu ma. సో టైమింగ్స్ ఇచ్చేసి మీటింగ్ టైం కనుక్కోమంటాడు. ఇంతకుముందు ఏంటంటే స్పీడ్ ఇచ్చేది నెంబర్ ఆఫ్ అవర్స్ ఇచ్చేది మీటింగ్ టైం కనుక్కోమనేది, లేకపోతే డిస్టెన్స్ ఇచ్చేది స్పీడ్ ఇచ్చేది మీటింగ్ టైం కనుక్కోమనేది. బట్ ఇక్కడ ఏమి ఇస్తాడంటే స్టార్ట్ అయిన టైము ఎండ్ అయిన టైము రెండు ఇస్తాడు. రైట్? సో అప్పుడు మీటింగ్ ఏ టైంలో కలుసుకుంటారో కనుక్కోమంటాడు. లెట్స్ సీ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, A person started at Hyderabad at 6 a.m. A person started Hyderabad at 6 a.m. and reached Karimnagar. So reached Karimnagar at 9 a.m. Again, a person started at 10 a.m. and reached the Karimnagar at 2 p.m. Then find their meeting time. ఫస్ట్ ఏం చేయాలంటమ్మా, మనకు స్టార్టింగ్ టైం చూడండి ఎంత ఉంది ఇక్కడ, 6 AM ఉంది. స్టార్టింగ్ టైం 6 AM ఉంది. ఇతడు ఏ టైంకి రీచ్ అవుతాడు కరీంనగర్? 9 AM కి రీచ్ అవుతాడు. నెక్స్ట్ ఇతడు కరీంనగర్ నుండి 10 AM స్టార్ట్ అయ్యి ఏ టైంకి రీచ్ అవుతాడు? 2 PM రీచ్ అవుతాడు. వేరే పర్సన్. ఓకే, నౌ సో వాట్ ఈస్ ద ఫస్ట్ పర్సన్స్? నేను పర్సన్ ఎక్స్ అనుకుంటున్నా, పర్సన్ వై అనుకుంటున్నా. పర్సన్ ఎక్స్ పర్సన్ ఎంత టైం తీసుకున్నాడు చెప్పండి? ఎక్స్ పర్సన్ ఎంత టైం తీసుకున్నాడు? 6, 3 అంటే ఎంత డిఫరెన్స్? 3 hours తీసుకున్నాడు. నెక్స్ట్ పర్సన్ వై ఎంత తీసుకున్నాడు? మా 4 hours తీసుకున్నాడు. అంతే కదా. 10 నుంచి 12 వరకు 2 hours, 2 నుంచి మళ్ళీ 12 నుంచి 2 వరకు 2 hours. రైట్? టోటల్ ఎంత? 4 hours. రైట్? సో టోటల్ ఎంత చూడండి, 3 + 4 ఎంతమ్మా? 7 hours. ఇది 3 + 4 7 hours. నెక్స్ట్ చూడండి ఇక్కడ, టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ 6 AM and 2 PM. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ 6 AM and 2 PM? 6 AM కు 2 PM డిఫరెన్స్ ఎంతమ్మా? 6 to 6 అంటే 6 to 12 ఎంత డిఫరెన్స్? 6. మళ్ళీ 12 నుంచి 2 PMకి ఎంత డిఫరెన్స్? 2 అంటే ఎంత? టోటల్ 8. ఎన్ని అవర్స్ టోటల్? 8 hours. టోటల్ ఎంతమ్మా? 8 hours. సో మనం ఏం కనుక్కోవాలి? మీటింగ్ టైం ఈక్వల్స్ టు ఏ టైం స్టార్ట్ అయ్యాడు? ఫస్ట్ పర్సన్ స్టార్టింగ్ టైం తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పర్సన్ది స్టార్టింగ్ టైం తీసుకోవాలి. అంటే ఎంత? 6 AM ప్లస్, సో ఇది తీసుకోవాలి. ఫస్ట్ పర్సన్ డ్యూరేషన్ తీసుకోవాలి. ఎంత? 3 ఇంటూ ఇది ఎంతమ్మా? 8/7, 24/7. సో 24/7 ఎలా రాయొచ్చు మనము? 24/7 అంటే 7 3s 21. సో 3/7 అంతే కదా. సో ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే 3/7 అని రాస్తాను. రైట్? చూడమ్మా, 6 AM ప్లస్ 3/7 ఎంత? 3/7. సో 3/7 దీన్ని ఎలా రాయొచ్చుమా? అప్రాక్సిమేట్గా తీసుకుంటా చూడండి. 7 × 8 = 56. రైట్? సో అప్రాక్సిమేట్గా యాక్చువల్లీ ఇక్కడ ఎంత రావాలి? 60 hours రావాలి కదా, 60 minutes రావాలి. చూడండి, 3/7ని మనము హవర్స్ లెక్కలా కన్వర్ట్ చేస్తాము, ఇంటూ 60 కదా, అంతే కదా. 3/7ని హవర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 minutes రాయాలి. సో 7 8s అంటే అప్రాక్సిమేట్గా మనకి ఎంత వస్తుంది చూడండి? 24 minutes వస్తాయి అప్రాక్సిమేట్గా. అంటే ఈ 3/4ని మనం ఏం రాయొచ్చు? సో కెన్ వి రైట్ దట్ యాజ్ 3/7 ఏం రాయొచ్చు? 24 minutes అని రాయొచ్చు కదా. చూడండి, 6 AM ప్లస్ 3 hours 24 minutes. 6 AM
3 hours 24 minutes. సో టోటల్ ఎంత అవుతుందో చెప్పండి. At 9:24 AM they meet each other. At 9:24 AM they meet each other. అంతే కదా, at 9:24 AM they meet each other. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దానివల్ల మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మా. ఏ పర్సన్ ఏ స్టార్ట్స్ ఫ్రమ్ Secunderabad to Nalgonda. Okay, a person A starts from Secunderabad to Nalgonda, right? So he started at Secunderabad at 8 AM and reached Nalgonda at 12:30 PM, right? Again, person B started at 9 AM and reached Secunderabad at 2 PM. Then find their meeting point అంటాడు. రైట్, ఫస్ట్ స్టార్టింగ్స్ రాసేయండి. ఏ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? 8 AM. సో బి ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు? 9 AM. నెక్స్ట్, సో బి ఎప్పుడు రీచ్ అయ్యాడు నల్గొండకి? 12:30. సో ఏ నల్గొండకి 12:30కి, బి సికింద్రాబాద్కి 2 PM. సో ఈ పిఎంలు ఏఎంలు చాలా ఇంపార్టెంట్ మా. రైట్, సో 8 AMకు స్టార్ట్ అయ్యి 12:30కి రీచ్ అయ్యాడంటే వాట్ ఈస్ ద జర్నీ టైం? జర్నీ టైం ఎంత? 4.5 hours. నెక్స్ట్ ఇది చూడండి, ఇదెంత జర్నీ? ఎంతమ్మా ఇదెంత జర్నీ? సో 9 PM అంటే 2 అంటే 5 PM అంటే 5 hours. అంతే కదా. 9 to 12 అంటే 3 hours, రైట్? సో 12 to 2 hours. సో టోటల్ ఎంతమ్మా? 9/2. సో 9/2 ఇక్కడ 5. 9/2 + 5 ఎంతమ్మా? 19/2. సో 19/2 అంటే 19/2 అంటే సో 9 ఎంత వస్తుంది? 9.5 రాద్దామా, లేకపోతే 9 1/2 అని రాద్దాం. 19/2 అని రాసేయండి డైరెక్ట్గా. ఓకే, ఎంత? 19/2. ఓకే, 19/2 దట్ ఈస్ 9.5. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? డిఫరెన్స్ ఎంత వస్తుందో చెప్పండి. ఇక్కడ 8 AM 2 PM అంటే ఎంత? 4 + 6. ఇక్కడ ఎంత? 4. 12 అంటే 4 + 2 6 ఎంత? ఇది 6 hours వస్తుంది, రైట్? సో టు ఫైండ్ ద మీటింగ్ టైం వాట్ వీ డూ? మీటింగ్ టైం కనుక్కోవాలంటే మనం స్టార్టింగ్ టైం తీసుకుంటాము కదా. టు ఫైండ్ ద మీటింగ్, రైట్, టు ఫైండ్ ద మీటింగ్ టైమ్ ఆఫ్ A, B. మీటింగ్ టైమ్ ఆఫ్ A, B. సో ఏం చేస్తాం మనము? స్టార్టింగ్ పాయింట్ ఎంత? 8 AMకి స్టార్ట్ అవుతారు. ప్లస్ చూడండి ఇక్కడ స్టార్టింగ్ ఎంత ఉందమ్మా? ఇక్కడ 9/2. స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఇది ఎంత ఉంది? 6/19/2. ఓకే, 9/2 × 6/19/2, రైట్? సో అప్పుడు ఎంత వస్తుంది మనకు? దిస్ వన్ క్యాన్సల్. సో ఎంత వస్తుంది చూడండి, 8 AM + 54/19. సో దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది మనకి? 54/19 × 60. ఓకే, సో ఎంత వస్తుందమ్మా? అప్రాక్సిమేట్గా 19 3s 57. అంతే కదా. 19 3s ఎంత? 57. అప్రాక్సిమేట్గా 54 × 3. 54 × 3 ఎంతమ్మా? 162. 54 × 3 12. ఇదంతా 162. ఎంత వస్తుంది మనకు? అప్రాక్సిమేట్గా 162 minutes వస్తుంది. ఎంత వస్తుంది? 162 minutes అప్రాక్సిమేట్గా. 162 minutes మనము హవర్స్లో కన్వర్ట్ చేయాలి కదా. అంటే దిస్ కెన్ బి రిటర్న్ యాజ్, దీన్ని ఏం రాయొచ్చు మనము? 2 hours 42 minutes. అప్రాక్సిమేట్గా ఎంత రాయొచ్చు? 2 hours 42 minutes,
రైట్. సో దాన్ని 54/19 ప్లేస్లో రాసేయండి. ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 8 AM ఎంత? 2 hours 42 minutes. 2 hours 42 minutes. సో ఇప్పుడు ఎంత వస్తుంది మొత్తం టోటల్ చూడండి, 10:42 AM. ఎంతమ్మా? 10:42 AM. సో వాళ్ళు 10:42 AM దగ్గర మీట్ అవుతారంట. సో వాట్ ఈస్ ద మీటింగ్ టైమ్ నౌ? 10:42 AM. రైట్. సో దే మీట్ ఎట్ 10:42 AM. రైట్. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. Let's see the first question, ma. A car starts from Karimnagar at 6 AM and reaches to Hyderabad at 10 AM. Another car starts from Hyderabad at 10 AM and reaches Karimnagar at 11:30 AM. At what time they will meet? At what time they will meet? Okay. So చూడండి, ఫస్ట్ కరీంనగర్ నుండి అంట ఒక కారు బయలుదేరిందంట. రైట్. సో కరీంనగర్ నుండి ఒక కారు బయలుదేరింది ఎటు? టువర్డ్స్ హైదరాబాద్. ఏ టైంకి బయలుదేరింది మా? 6 AM బయలుదేరింది. ఏ టైంకి రీచ్ అయింది ఇక్కడ? 10 AM రీచ్ అయింది ఒక కారు. నెక్స్ట్ అదే రోజు మరొక కారు హైదరాబాద్ నుండి 8 AM స్టార్ట్ అయింది. ఏ టైంకి రీచ్ అయింది? 11:30 AM రీచ్ అయింది. సో అప్పుడు ఏమంటాడు? మీటింగ్ పాయింట్. ఆ రెండు కార్లు ఎప్పుడు మీట్ అవుతాయి అంటారు. ఆ రెండు కార్లు ఏ టైంలో మీట్ అవుతాయి అని అడుగుతున్నాడు. రైట్. చూడండి, ఫస్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ అవర్స్ డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. లెట్స్ టేక్ ద నంబర్ ఆఫ్ అవర్స్ డిఫరెన్స్ హియర్. డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? లేకపోతే డైరెక్ట్గా రాద్దాం. చూడండి, ఇక్కడ ఇది 6 AM కదా, ఇదెంత? 10 AM. నెక్స్ట్ 8 AM కదా, ఎంత ఇది? 11:30 AM. రైట్. సో చూడండి, ఇక్కడ 6 AM 10 AM ఎంత వస్తుంది? 4 hours. నెక్స్ట్ 8 AM 11:30 AM డిఫరెన్స్ ఎంత? 3 hours. ఓకే. టోటల్ ఎంత వస్తుంది మా? 7.5. 7.5 అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 15/2. నెక్స్ట్ 6 AM 11:30 AM ఎంతమ్మా? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 6 AM 11:30 AM డిఫరెన్స్ ఎంత? 5.5. అంతే కదా. సో 5.5 అంటే ఏం రాస్తాం? దీన్ని 11/1/2 అని రాస్తాము. 11/1/2 అంటే రైట్ 5.5. చూడండి, మనకు మీటింగ్ టైం అనుకోవాలి కాబట్టి మీటింగ్ టైం ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 6 AM ప్లస్ యాక్చువల్ ఎంత ఉంది ఇక్కడ? ఫస్ట్ కార్ డ్యూరేషన్ ఎంత? 4 ఇంటూ 11/2/15/2. దిస్ 2 క్యాన్సల్. రైట్. ఇక్కడ చూడండి మనకి ఎంత ఉంది? 44/15 కదా. దీన్ని మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. రైట్. మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 రాయాలి. సో 15 4s ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 176 minutes. సో 176 minutes అంటే ఏం రాయొచ్చు మనము? 2 hours 56 minutes. కెన్ వి రైట్ యాజ్ 2 hours 56 minutes? ఎస్. చూడండి, ఇప్పుడు 6 AM కదా, 6 AM స్టార్ట్ అయింది. ఫస్ట్ పర్సన్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 6 AM. సో 6 AM ప్లస్ ఎంత? 2 hours 56 minutes. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చుమా? 8:56 AM. దే మీట్ ఎట్ 8:56 AM. 8 AM దగ్గర కలుస్తారు వాళ్ళు. దే మీట్ ఎట్ 8:56 AM. రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ B. సో 8:56 AM ఆన్సర్ B. సో ఇట్లా జాగ్రత్తగా చేయాలమ్మా. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ విజయవాడ ఎట్ 8 AM
and reaches Hyderabad at 6 p.m. Another car starts from Hyderabad at 10 a.m. reaches Vijayawada at 8 p.m. Right? At what time they will meet? Okay, right. సో చూడండి, ఫస్ట్ కార్ అంట విజయవాడ నుంచి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంట? 8 p.m.కి స్టార్ట్, 8 a.m.కి స్టార్ట్ అవుతుందట ఉదయం. ఏ టైంకమ్మా? ఉదయం 8 a.m.కు స్టార్ట్ అవుతుందట. అది ఏ టైంకు రీచ్ అవుతుందట? 6 p.m. అంటే సాయంత్రం. మళ్ళీ రాత్రి ఏ టైం? ఉదయం హైదరాబాద్ నుండి ఎన్నింటికి బయలుదేరుతుందట? ఇంకొక కారు 10 a.m.కి. ఏ టైంకి రీచ్ అవుతుందట? 8 p.m.కి. ఓకే, సో అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీటింగ్ పాయింట్ అని అడుగుతున్నాడు. రైట్, ఏమడుతున్నాడు? మీటింగ్ పాయింట్ విజయవాడ హైదరాబాద్. రైట్, చూడండి, ఫస్ట్ టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ జర్నీ డ్యూరేషన్. ఓకే, ఇక్కడ ఎంత చూడండి, 8 a.m. ఇక్కడ 6 p.m. అంటే అప్రాక్సిమేట్గా ఎన్ని అవర్స్ మా? 8 a.m. టు 8 p.m. 12 అవర్స్. అంటే 6 p.m. అంటే 2 hours తక్కువ ఉంది కాబట్టి 10 hours. నెక్స్ట్ 10 a.m. ఇక్కడ 8 p.m. ఓకే, 10 a.m. 8 p.m. రైట్. సో 10 a.m. అంటే ఇక్కడ చూడండి, 10 a.m. 8 p.m. 10 a.m. 10 p.m. అంటే 12 hours. సో 10 a.m. 8 p.m. అంటే ఎంతమ్మా? 10 hours. అంతే కదా? 10 a.m.కు 10 p.m.కు 12 hours. సో 8 p.m. అంటే 10 p.m.కు 2 hours తక్కువ ఉంది, అంటే 10 hours అవుతుంది. సో టోటల్ ఎంత? 20 hours. ఇక్కడ చూడండి, 8 a.m.కు 8 p.m.కి ఎంత వస్తుంది డిఫరెన్స్? 8 a.m.కు 8 p.m.కి ఎంత వస్తుంది మనకి? 12 hours వస్తుంది. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ ద మీటింగ్ పాయింట్. ఎట్ వాట్ పాయింట్ దే మీట్. ఓకే, సో మీటింగ్ పాయింట్ ఈక్వల్స్ టు, సో వాట్ ఈస్ ద స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్? 8 a.m. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ పర్సన్ యొక్క టైం తీసుకోవాలి, స్టార్టింగ్ టైం తీసుకోవాలి. నెక్స్ట్ స్టార్టింగ్ పర్సన్ యొక్క డ్యూరేషన్ ఎంతమ్మా? స్టార్టింగ్ పర్సన్ యొక్క డ్యూరేషన్ ఎంత? 10 hours. సో టోటల్ ఇదెంతమ్మా? 12/20. సో ఎంత వస్తుంది? 0 0 క్యాన్సల్, 6. సో ఇదంతా 6 hours. అంటే 8 a.m.కు 6 hours కలిపినట్టు ఏమవుతుందమ్మా? 2 p.m. 14 అంటే ఏం రాస్తాం మనం? 2 p.m. అని రాస్తాం కదా, 2 p.m. సో ది మీట్ ఎట్, వాట్ ఈస్ దర్ మీటింగ్ పాయింట్? దే మీట్ ఎట్ 2 p.m. ఓకే, ఇజంట్ ఇట్? దే మీట్ ఎట్ 2 p.m. రైట్, ఇలా జాగ్రత్తగా చేయాలమ్మా. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాల్కులేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దే మీట్ ఎట్ 2 p.m. Please subscribe to our channel T1 Academy. Like the videos, share the videos to your friends and neighbors. Thank you so much.